బ్రేకింగ్ న్యూస్. నంద్యాల జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య నేతల మధ్య యుద్ధం ముదరడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటూ ఉన్నాయి. శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వైసీపీ నాయకులతో కలిసి ఆయన శ్రీశైలం వెళుతూ ఉండగా పోలీసులు ముందస్తు చర్యగా అడ్డుకున్నారు. వెలుగోడు సభకు వస్తున్న దమ్ముంటే అడ్డుకోవాలి అంటూ శిల్పా చక్రపాణి రెడ్డి చేసిన సవాల్ ఈ ఉద్రిక్తతలకు అరెస్టులకు కారణమైందని చెప్తున్నారు. దానికి తోడు టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డిపై ఆయన అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా శిల్పా చక్రపాణి రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి తనపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గంలో తనకు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకే తాను లేని సమయంలో ఆత్మకూరులోని తన కార్యాలయంపై చిల్లర వ్యక్తులతో దాడి చేయించారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు తాను భయపడే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నువ్వా నేనా తేల్చుకునే వరకు వదిలే ప్రసక్తే లేదు అన్న ఆయన గత 2 ఏళ్లుగా ఎమ్మెల్యే బుద్ధ తనపై అనేక ఆరోపణలు చేశారు అని వాటిలో ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు అంటూ సవాల్ చేశారు. తాగి అందరికి తాపుకొని నా ఆఫీస్ పైన దాడి చేయాలని ప్రయత్నం చేయడం జరిగింది. దానికి పోలీసులు అడ్డుకొని అక్కడికి వచ్చినటువంటి చిల్లర ముఖంను చెదరగొట్టడం జరిగింది. బుడ్డా రాజశేఖర రెడ్డికి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, బుడ్డా రాజశేఖర రెడ్డి చిల్లర చేష్టలు మానుకో, ఈ చిల్లర చేష్టలు మానుకుంటే బాగుంటది. నీకు దమ్ముంటే నువ్వు నేను చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి, భయపడే ప్రసక్తి లేదు నీకు. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇక్కడ కట్టుకునేటప్పటి నుంచి చూస్తున్నా నేను. నీ బెదిరింపులు, నువ్వేదో దొంగ చేష్టలు ఏదో ఒకటి భయపడిపోతారు, భయపడించుకోవాలా. ఈ భయపడే చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు, భయపడే భయం ఎట్లాడదో చక్రపాణి రెడ్డి రక్తంలోనే లేదు. ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి తెలియని పాపాలన్నీ కూడా మేము మోయాలి, చేయని తప్పులు మేము మోయాలి. తెలుసా అసలు ఎందుకు వచ్చిందో, ఎవరు చేయించినారు ఈ పని తెలుసా మీకు? ఈ గ్రామం బాగుపడుతుంటే చూసి కళ్ళు ఓరవలేక తప్పుడు పనులు చేయించింది. ఈరోజు ఈ కోర్టు ద్వారా వచ్చిన కార్యక్రమం ఎవరు తెలుసా తెలీదా? శిల్పా చక్రపాణి రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి. అంతమందికి మీకంటూ ఒక హక్కు కల్పించి మిమ్మల్ని మీరు నిలబడేటట్టు ఇంకొకరు వచ్చి మిమ్మల్ని ప్రశ్నించకుండా చేసి పెడితే నెత్తి మీద చేయబెట్టి ముద్దులు పెడతాం దోబ్రం.